మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ, యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ ఈ నలుగురు కొన్ని దశాబ్దాల పాటు అగ్ర హీరోలుగా టాలీవుడ్ కి 4 స్తంభాలుగా నిలబడ్డారు. అలాంటి వీరి మధ్య బాక్సాఫీస్ క్లాష్ గురించి ఇప్పుడు చూద్దాం. మొత్తం 3 సార్లు వీరి మధ్య పోటీ అనేది వచ్చింది, చాలా తక్కువ గ్యాప్ లో. మరి ఆ క్లాష్ లో ఎవరెవరు విన్నర్లుగా నిలిచారన్నది ఇప్పుడు చూద్దాం. ముందుగా 1986లో ఈ నలుగురు కథానాయకులు పోటీ పడ్డారు. వెంకటేష్ తన డెబ్యూ మూవీ కలియుగ పాండవులతో ఆగస్టు 14న రాగా, కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచి వెంకీ కెరియర్ కు మంచి శుభారంభాన్ని ఇచ్చింది. ఇందులో వెంకీ ఒక ధనవంతుడైన పొగరబోతు స్టూడెంట్ నుంచి మంచి చెడులు తెలుసుకుని ఎలా అన్యాయంపై పోరాడాడు అన్నది ఆకట్టుకుంటుంది. ఇక ఈ మూవీ వచ్చిన 2 వారాలకు ఆగస్టు 29న నాగార్జున సినిమా కెప్టెన్ నాగార్జున వచ్చింది. పైలట్ గా నాగ్ నటన ఆకట్టుకున్న, కథనం బోరింగ్ గా కొనసాగడంతో ఇది బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది. ఇక బాలకృష్ణ మూవీ దేశోద్ధారకుడు ఆగస్టు 7న కలియుగ పాండవులకి ఒక్క వారం ముందుగా రావడం జరిగింది. స్టేజీ డ్రామా ఆర్టిస్ట్ నుండి ఎలా ఓ దుర్మార్గుడికి బుద్ధి చెప్పే లెవెల్ కి హీరో వెళ్తాడు అన్నది ఆకట్టుకుంటుంది. ఎస్ఎస్ రవిచంద్ర డైరెక్షన్ లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. మరో స్టార్ చిరంజీవి మూవీ చంటబ్బాయి ఆగస్టు 22న వీటికి తక్కువ గ్యాప్ తో రావడం జరిగింది. ఈ మూవీలో చిరు టైమింగ్ కామెడీ కొన్ని చోట్ల హాయిగా నవ్వించిన ఓవరాల్ గా కథ జనాదరణ పొందలేక బిలో యావరేజ్ గా మిగిలిపోయింది. ఇలా ఈ నలుగురు అగ్ర కథానాయకుల తొలిసారి క్లాష్ లో వెంకటేష్ బాలయ్య విన్నర్లుగా నిలిచారు. ఇక రెండోసారి 1987లో వీరి మధ్య పోటీగాని చూస్తే నందమూరి బాలకృష్ణ మూవీ రాము జూలై 31 రాగా, బాలయ్య తనను పెంచుకున్న వాళ్ళ కోసం ఎలా అండగా నిలబడ్డాడన్నది ఆకట్టుకునే కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కింది. ఇది బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని దక్కించుకుంది. దీనికి డైరెక్టర్ వై నాగేశ్వరరావు. ఇక దీనికి 2 వారాల గ్యాప్ తో అగ్నిపుత్రుడు సినిమాతో నాగార్జున, విజేత విక్రమ్ సినిమాతో వెంకటేష్ ఆగస్టు 14న వచ్చారు. అయితే ఈ 2 సినిమాలు కూడా విజయాలను అందుకోలేకపోయాయి. అగ్నిపుత్రుడు మూవీలో ఏఎన్ఆర్ కూడా నటించారు, ఇది యావరేజ్ గా నిలిచింది. వెంకీ మూవీ మాత్రం ఫ్లాప్ గా తేలిపోయింది. ఇక చిరంజీవి సినిమా పసివాడి ప్రాణం, ఇది బాలయ్య సినిమాకి 8 రోజుల ముందుగా జూలై 23న రావడం జరిగింది. ఒంటరిగా బ్రతుకుతున్న చిరంజీవి జీవితంలోకి ఓ పసివాడు రావడంతో కథ మలుపు తిరుగుతుంది. చిరు స్టైల్ అండ్ కథనం మూవీకి ప్రధాన ఫలం కాగా, విజయశాంతి హీరోయిన్ గా ఆకట్టుకున్నారు. ఈ మూవీ టాలీవుడ్ లో కొత్త రికార్డులను సృష్టించి భారీ విజయాన్ని దక్కించుకుంది. చిరుకి ఫ్యాన్ ఫాలోయింగ్ ని విపరీతంగా పెంచేసింది. ఇలా ఈ రెండోసారి క్లాష్ లో చిరు నెంబర్ 1 స్థానాన్ని, తర్వాత బాలయ్య 2వ స్థానాన్ని విన్నర్లుగా నిలిచారు. ఇక మూడోసారి చివరిగా ఈ నలుగురు అగ్ర కథానాయకులు పోటీ పడిన సంవత్సరం 1997. పెళ్లి చేసుకుందాం సినిమాతో విక్టరీ వెంకటేష్ అక్టోబర్ 9న రావడం జరిగింది. ఓ బజారు రౌడీ చేతుల్లో మానం పోగొట్టుకున్న సౌందర్యాన్ని చేరదీసి ఆమె మనసెంతో గొప్పదో తెలియజేసే, ఆమెను ప్రేమించే క్యారెక్టర్ వెంకటేష్ నటన ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఇది బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. దీనికి డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య. ఇక పెళ్లి చేసుకున్నాకి 2 వారాల తర్వాత అక్టోబర్ 23న నందమూరి బాలకృష్ణ నటించిన దేవుడి సినిమా వచ్చింది. బాలయ్య అమాయకత్వపు నటన ఆకట్టుకున్న ఫ్యాన్స్ కి మాత్రం ఈ మూవీ ఏమాత్రం రుచించలేదు. ఫైనల్ గా దీన్ని ఫ్లాప్ గా తేల్చేశారు. ఈ మూవీకి డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి, రమ్యకృష్ణ హీరోయిన్. ఇక నాగార్జున మూవీ రక్షకుడు అక్టోబర్ 30న దేవుడు వచ్చిన వారం రోజులకు రిలీజ్ అయింది. పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ తో హీరో తన ప్రేమ కోసం ఎలాంటి పందెంలో నిలబడాల్సి వచ్చింది అన్నది కొన్ని సీన్లు, ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాక్డ్రాప్ అయితే అదిరిపోతుంది. కానీ ఈ మూవీ మాత్రం పరాజయాన్ని చూసింది. సాంగ్స్ మాత్రం సూపర్ హిట్, అంటే ఆ క్రెడిట్ ఏఆర్ రెహమాన్ కి దక్కింది. ఈ మూవీకి డైరెక్టర్ ప్రవీణ్ గాంధీ. ఇక మెగాస్టార్ సినిమా విషయానికి వస్తే మాస్టర్ సూపర్ హిట్ అయింది. అక్టోబర్ 3న పెళ్లి చేసుకున్నాకి 6 రోజుల ముందుగా వచ్చింది. ఇది చిరు కాలేజీ లెక్చరర్ గా అద్భుతమైన కామెడీ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ తో నటించి ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో టైటిల్ సాంగ్ ని కూడా ఈయనే పాడడం విశేషం. ఈ మూవీ ప్రేక్షకుల్ని విశేషంగా అలరించి భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇలా ఈ చివరిచారి క్లాష్ లో చిరు పైచేయి సాధించగా, వెంకటేష్ మూవీ కూడా విన్నర్ గా నిలవడం జరిగింది. మరి తెలుసుకున్నారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.